ఏంది కృష్ణ అని కొడలు పట్టుకొని నిల్చున్నావు? యుద్ధానికి ఏమైనా పోతానా ఏంది? లేదు, బంకాలు కోసే తందుకోను. కొడలు వంకాయల కట్టిన బంకాలు తెంపరాదు ఇట్లా చేయితోన అనేసి దీంతో కోయడానికి కొడలు పట్టిన. ఇట్లా తెంపరాదా? తెంపరాదు. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము వంకాయ కర్రీ చేస్తున్నాం. మన ఇంట్లోనే పండినవి. ఇంట్లో ఎక్కడంటే చూసే ఉంటారు కదా, మన బోర్ పక్కన ఇటు సైడ్. ఇక్కడైతే ఫుల్ వంకాయలు ఉన్నాయి. కోద్దామని అన్నాక కృష్ణవేణి కొడలు పట్టుకొని నిల్చున్నది. ఫ్రెండ్స్, ఇగోండి వంకాయలు అయితే కాసినాయి. పిందెలు బాగున్నాయి. వంకాయలు అయితే ఇగోండి, చూడండి ఒకసారి చూపెట్టు. ఇవి పెద్దవి, అవును. ఇక్కడ చిన్నవి. ఇవి అయితే మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి. అవును, ఈ 3 చెట్లు అయితే దీనికి మందు కానీ యూరియా డిఏపి కానీ ఏమి వేయలేదు. ఇది బోరు నీళ్ళతోనే, ఓన్లీ నీళ్ళే. ఇవి ఎట్లా అయినాయి ఏమో. పొలంలో అయితే ఎన్ని గణం మందులు వేసి పండించినా కూడా కావు. ఇంట్లో అయితే అట్టిగట్టిగానే అయినాయిగా. అవును. వీటిని అయితే కృష్ణవేణికి వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి మన వంకాయలు మనం పండించే వంకాయల లాగా అయితే ఉండవి. దీనికి ముళ్ళులు ఉంటవి. వీటికి కాండాలకు న్యాచురల్ వంకాయల లెక్క ఉన్నాయి. ఈ కాండాలకు ముళ్ళులు ఉంటాయి. ఇగోండి, కనబడతలేదు, నువ్వు జరుగు. ఇగోండి, ఇవి అయితే గుచ్చుకుంటాయి తెంపేటప్పుడు. అందు గురించే కృష్ణవేణి కొడలు పట్టింది. తెంపవు, మెల్లగా తెంపు, ముళ్ళులు గుచ్చుకుంటాయి. మెల్లగానే తెంపుతా. ఏమైంది? ఏం కాలే, ఇక్కడ కోసుకపోయినట్టు అయిందేమో అనుకున్నా. నేను చెప్పినగా, జాగ్రత్త. ఏమైంది? పిందె తెగింది. కృష్ణవేణి ఒక పిందె, ఒక వంకాయ వేస్ట్ చేసింది. ఇవ్వండి, దాని పక్కలో ఉండే పెద్దది తెంపుదాం అనుకుంటే చిన్నది వచ్చింది. మమ్మీకి హెల్ప్ చేయి. మమ్మీ కనబడతలేవా? అది కొయ్. ఇక్కడ ముళ్ళులు గుచ్చుతా అని చెప్పిన. ఇగో ఇది కొయ్. మమ్మీ తట్టి పట్టును. దీన్ని పోయాలా? ఇంకోటి ఇస్తా. అది కాదు, లోపల ఉన్నాయి. చిన్నవి ఎందుకు వస్తాను? ఇది ముద్రిపోయినట్టు ఇక్కడ దొడ్డు ఉన్నది కదా, అందుకోసమే ఉన్నది. కానీ దిగో, అది కొయ్. ముళ్ళులు ఉన్నాయి. ఇట్లా తెంపితే అయితే తెంపరాదు వీటిని. మెల్లగా పట్టుకో. గుచ్చినట్టు ఓవర్ యాక్టింగ్. పైన 4 సరిపోతాయి. ఇది ఆల్మోస్ట్ అరకిలో అవుతాయి. ఏమో లాంగ్వేజ్. ఇవైతే అరకిలో అవుతాయి. ఆల్మోస్ట్ అరకిలో కన్నా ఎక్కువ అవుతాయి 3 పాలు. ఇంకా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒకసారి చూపెట్టు. ఇదైతే కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మేము 2-3 సార్లు చేసి చూసినాం. అంటే న్యాచురల్గా పండినాయిగా, ఆర్గానిక్ పద్ధతి ద్వారా. ఇక ఆర్గానిక్ పద్ధతిలో మేము పండించలే, కానీ వాటికి అవే పండినాయి. ఇవైతే సూపర్ ఉంటాయి. కోస్తావు ఇక? కోస్తా. ఇటైతే మా మమ్మీ రొట్టెలు చేస్తుంది. అమ్మా, ఏం రొట్టెలు? జొన్న రొట్టెలా? వంకాయ కాంబినేషన్లో అయితే జొన్న రొట్టెలు చేస్తుంది మా అమ్మ.
పుచ్చు వెళ్ళినాయి. ఇది ఒకటి పుచ్చిపోయి ఉండే. ఒకటే ఉన్నదా? ఒకటే. ఎట్లా కనబడ్డది? ఇగో ఇక్కడ చూడు మచ్చ ఉన్నది. అట్లా ఉంటే పుచ్చు. అయినాయా కోసుడు? అయినాయి వంకాయలు కూడా. అయినాయా? అయిపోయినాయి కోయడం. కన్నయ్య వచ్చిట్టు నీకు సాయతకు. సాయతగా ఇక్కడ మొత్తం అంగడి చేస్తారు. అది ఎత్తి పడేస్తావా? అది తీసేయి. పాక్కుంటూ వస్తాడు. కుడిదిలా పడే. వంట చేసే ముందు కృష్ణవేణి చలి కాసుకుంటుంది. మొత్తం చల్లబడ్డాయి, మొద్దు బారినట్టు అయినాయి చేతులు, అందుకోసమే. ఏమో మమ్మీ బొత్తలా ఏంటి? చూపెట్టు ఒకసారి, చూపెట్టు. చూపెట్టు ఈ బొత్తల ఏమో చూపెట్టు. తీ అబ్బే ఏమో తెచ్చింది. బిస్కెట్ ప్యాకెట్. ఏమో నీ భాష ఏమో ఇక పో, మమ్మీకి అర్థం అవుతలేదు పో. పసుపు, ఉప్పు, కారం, ఈ వంకాయలు అయితే అట్టిగానే ఉడికిపోతాయి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా కనబడుతుందో ఒక్క ఆవిరికే. ఇంకాసేపు ఉంచితే కూర అయిపోయినట్టే. అంతేనా? అంతే, అయిపోయింది కూర.
ఫ్రెండ్స్, కృష్ణవేణి చేసిన కర్రీ ఫైనల్గా ఇలా వచ్చింది. కృష్ణవేణి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా వచ్చింది అనేది. టేస్ట్ చేస్తే అయితే చెప్తాను. కృష్ణవేణి చేస్తుంది అనుకున్నా కానీ నాకు తెలియదు కృష్ణవేణి మతి లేకుండే కృష్ణవేణి తినదని. ఆపరేషన్ అయి ఉన్నదిగా. తింటావా?